ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 24 నాడు జెడ్పీహెచ్ స్కూల్ గోపాలపట్నం నందు నిర్వహించే మెగా జాబ్ మేళా పోస్టర్ను ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నంలో ఆవిష్కరించిన ప్రభుత్వ వైపు గణబాబు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఐటీ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు, వివిధ మార్కెటింగ్ శాఖ కంపెనీలు, వాణిజ్యం శాఖ సంస్థలు, ట్రాన్స్పోర్ట్ సంస్థలు, హాస్పిటల్లో సుమారుగా 53 వివిధ ప్రైవేట్ రంగ సంస్థల నుండి ప్రతినిధులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ అయిన వారికి ఆ రోజే నియామక పత్రాలు ఇవ్వనున్నామని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించాలనేటువంటిది. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా అత్యధిక అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి యువత మన రాష్ట్రంలో అనేక మంది గ్లోబల్లీ ఉన్నటువంటి మాట మీ అందరికీ తెలిసింది. ప్రత్యేకించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు కండక్ట్ చేయాలి. అది అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని స్థానికంగా ఏర్పాటు చేయాలనే దృక్పథంతో ఈ నెల 24న అంటే ఏప్రిల్ 24 గోపాలపట్నం జెడ్పీ హై స్కూల్లో మన ప్రాంతంలో, మన నియోజకవర్గం కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా ఒక అవకాశం. సుమారు 50 కంపెనీల పైన 3000 వేకెన్సీస్ మేము అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ సదవకాశాన్ని ఈ జాబ్ మేళాలో ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ ఉందో, ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాన్ని పొందాలని ఈ సదవకాశాన్ని మొట్టమొదటిసారి మనం గోపాలపట్నం హై స్కూల్లో పెడుతున్నాం. భవిష్యత్తులో కూడా మిగిలిన ప్రాంతాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉదయం 9 గంటల నుంచి గోపాలపట్నం జెడ్పీ హై స్కూల్లో ఉండేటువంటి భవనాల్లో ఈ కంపెనీస్ అన్నీ వచ్చి వాళ్ళ కౌంటర్స్ పెడతారు. కాబట్టి ముందుగా రిజిస్టర్ చేసుకుంటే మీరు అక్కడ మీకు ఉండేటువంటి అర్హతలు బట్టి అక్కడ అవకాశాలని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.